ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని వివిధ గ్రామాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించడం కోసం మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి కృషి ఫలించింది. ముఖ్యంగా చిన్నకోడూరు మండలం రంగనాయక సాగర్కు సంబంధించిన ప్రధాన కాలువ నుంచి మాచాపూరు, ఎల్లాయపల్లి గ్రామాల్లోని చెరువుల్లోకి సాగునీరు అందించడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పైప్ లైన్ కాలువల ద్వారా ఈరోజు నీళ్లు వెళ్లడం ప్రారంభమైంది. గత కొంతకాలంగా రైతులు భూములు ఇవ్వకపోవడంతో ఆయా ప్రాంత రైతులకు నీళ్లు అందని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైతులతో ప్రత్యేకంగా హరీష్ రావు చర్చలు జరిపి వాళ్ళకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని పూర్తి స్థాయిలో ఆయనే అందించడంతో పాటు పైప్ లైన్ల ఏర్పాటు కూడా ఆయనే చొరవ చూపి తన సొంత ఖర్చులతో పైప్ లైన్ నిర్మింపజేశారు. ఈ నేపథ్యంలో రంగనాయక సాగర్ ప్రధాన కాలువ నుంచి ఈరోజు ఎల్లాయపల్లి అట్లాగే మాచాపూర్ చెరువుల్లోకి నీళ్లు వెళ్లడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రైతులు అక్కడ సంబరాలు వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి హరీష్ రావు అట్లాగే కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇక సిద్దిపేట రూరల్ మండలం రావురూకుల నుంచి సిద్దిపేట మండలం పుల్లూరు బండచెర్ల చెరువులోకి కూడా నీళ్లు వెళ్ళడానికి అవసరమైనటువంటి కాలువల తవ్వకం ఈరోజు ప్రారంభమైంది. మాజీ మంత్రి హరీష్ రావు ఈ కాలువల తవ్వకానికి ప్రత్యేకంగా చొరవ చూపి ఆయన సొంత ఖర్చులతో కాలువలు తవ్విస్తున్నారు. ఇక ఇబ్రహీం నగర్కు సంబంధించిన ప్రధాన కాలువ నుంచి సికింద్లాపూర్, మల్లారం గ్రామాలకు సాగునీరు అందించేటువంటి కాలువల నిర్మాణం కూడా హరీష్ రావు చొరవ చూపి చేశారు. ప్రత్యేకంగా తన సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ రోజు అక్కడికి కూడా నీళ్లు వెళ్లడం ప్రారంభమైంది. దాదాపు 15 గ్రామాలకు నీళ్లు వెందడానికి సుమారు 1500 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందడానికి హరీష్ రావు కృషిఫలితంగా నీళ్లు అందే అవకాశం ఏర్పడింది. ఇక సిద్దిపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే సందర్భంగా క్రీడా పోటీలు ప్రారంభమవుతున్నాయి. అందులో భాగంగా నంగునూరు, చిన్నకోడూరు, సిద్దిపేట మండలాల్లో ప్రధానంగా వాలీబాల్, క్రికెట్ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా రామాయంపేట ప్రాంతానికి సంబంధించి తూప్రాన్ మండలం యావాపూర్కు సంబంధించి ఒక ఫామ్ హౌస్లోకి అక్రమంగా నీళ్లను పైప్ లైన్ల ద్వారా తరలిస్తున్న విషయాన్ని రైతులు, స్థానికులు గమనించి ఆందోళనకు దిగారు. ఈ రైతులకు అందాల్సిన నీళ్లని ఫామ్ హౌస్లోకి అక్రమంగా తరలించడం సరైంది కాదని వాళ్ళు ఆందోళన చేసిన నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు అక్కడికి వచ్చి పరిశీలన చేశారు. ఆ నీళ్లను తరలింపులు ఆపాలని చెప్పి రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు కూడా అందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.